ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నువ్వు పెట్టినవని ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటారేమో. ఆహా ఆవకాయ పచ్చడండో, కేజీ ముక్కలతోటి ఆవకాయ పచ్చడి మా ఇంట్లో సిద్ధమవుతుంది. చెట్టు మీద కాయలు తెంపుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి చక్కగా తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్ద కత్తిపీట ఉంటే మనం కోసుకోవచ్చు, లేదంటే బయట ఇలా కాయకి 4 రూపాయలు 5 రూపాయలు తీసుకొని కూడా కట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా కొట్టించుకొచ్చామనుకోండి మనకి పచ్చడి అనేది చాలా చక్కగా ఉంటుంది. మా వారు ముక్కలు కట్ చేయించే లోపు నేను మెంతుపిండి ఆవపిండి అనేది రెడీ చేసుకున్నాను. 50 గ్రాముల మెంతుల్ని ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసి వేయించితే పౌడర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆవాలైతే ఎండకు పెట్టుకోవాలండి, వేయించకూడదు. ఇంకా నేను ఏం చేశాను అప్పటికప్పుడు అనేసి మెంతులు వేయించి ఉంటాం కదా, ఆ కళాయిలోనే ఆవాలు పోసి ఉంచానండి. ఆలోపు మా వారు ముక్కలన్నీ తీసుకొచ్చారు. ఇక కింద ఒక క్లాత్ ఇంకొక క్లాత్ చేతిలో తీసుకొని ఇలా ముక్కల్ని ఒక్కొక్క ముక్క తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు చేతులు పెడతారు, డస్ట్ అనేది ఉంటుంది ముక్కకి అనేది. నెక్స్ట్ పైన లేయర్ ఉంటుంది కదండి జీడికి, ఆ లేయర్ కూడా తీసేసుకోవాలి. ఇంకా పెద్ద ఎల్లిపాయలు అయితే మనకి పచ్చడి బాగుంటుంది, పొట్టు రావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెద్ద ఎల్లిపాయలు కూడా తీసుకొచ్చుకున్నాము. అండ్ చూడండి కాయలు అయితే ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా. ఇలా చక్కగా తుడిచేసుకొని పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఎన్ని రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. పచ్చడి అయితే రెడీ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలన్నీ కూడా పొట్టు తీసి పెట్టుకున్నాము. పెద్ద పాయలు అయితే చూడడానికి కూడా మంచిగా ఉంటాయి. అండ్ కారం వచ్చేసి మేము అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టడం వల్ల 3 మ్యాంగోస్ కారం అనేది తీసుకొచ్చుకున్నాము. మెంతుపిండి రెడీ, ఆవపిండి కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాతకి మనం పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక శనగ నూనె వచ్చేసి వేడి చేసి చల్లారి పెట్టుకున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మాకు కేజీ ముక్కలు అయ్యాయండి తూకం వేస్తే. అవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకున్నాను. ఇంకొక చిన్న బౌల్లో వచ్చేసి ఎల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయలు తీసుకున్న బౌల్లో వచ్చేసి మనం ఆవపిండి రెడీ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ముక్కల పైన చల్లుకోవాలన్నమాట. తర్వాత మెంతుపిండి కూడా ఇలా వేసేసుకున్నాను. 80 గ్రాముల దాకా ఆవపిండి, 25 గ్రాముల దాకా మెంతుపిండి అయితే వేసేసుకున్నాము. ఇది మన ఆప్షనల్ అన్నమాట. ఆవపిండి ఎక్కువగా ఉంటే ముక్క గట్టిగా ఉంటుందనేసి ఆవపిండి ఎక్కువగా వేస్తారు. అండ్ మెంతుపిండి కూడా కొంచెం చేదు ఉండాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. చక్కగా ఇలా ముక్కలంతా కూడా పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా అయితే పచ్చడి ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇక ఎల్లిపాయలు ఉన్నటువంటి బేషన్లో మేము తూకంతో తీసుకున్నటువంటి కారం, ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. కేజీకి 100 గ్రాముల కారం, 150 గ్రాముల దాకా ఉప్పు అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఎల్లిపాయలకి ఉప్పు కారం మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాము. ప్రజెంట్ అయితే మేమైతే అన్నపూర్ణ సాల్ట్ అనేది యూజ్ చేసాము. ఇంకా స్పెషల్గా పచ్చళ్ళకి సంబంధించిన ఉప్పు కారం అనేది దొరుకుతూ ఉంటుంది. నేనైతే ఒక కళాయిలో కొంచెం శనగ నూనె తీసుకొని వేడైనాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకున్నాను. ఇక ఆ తాలింపు అంతా చల్లారిన తర్వాతకి ఈ ఎల్లిపాయల మిశ్రమంలో అది యాడ్ చేశాను. ఈ కొంచెం ఆయిల్ అయినా ఈ ఎల్లిపాయ మిశ్రమంలో వేసినట్టయితే మనకి ఉప్పు గడ్డలున్నా సరే, కారం కలవకున్నా సరే ఇలా మనం కలుపుకున్నట్టయితే సమభాగంలో కలిసిపోతుందన్నమాట. ఇక తర్వాతకి ఉప్పు కారం చక్కగా కలిసిపోతుంది ఎల్లిపాయలకి. ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా మామిడికాయ ముక్కలలో వేసి మొత్తం ముక్కలన్నీ ఎల్లిపాయ కారం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా నువ్వు పెట్టినవని ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటారేమో. చూడు సోమన్ ఎంత మంచి పెడతాడు. సమస్య అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆవకాయ పచ్చడిని అయితే రెడీ చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మా వారి చేతుల మీదుగా పెడితే చాలా టేస్టీగా అనిపించింది. అందుకే మా వారి చేతులతోటే ఈసారి ఆవకాయ పచ్చడి అనేది రెడీ చేయించాము.
ఇంకా ఒక చిన్న బకెట్ తీసుకొని దాన్ని వాష్ చేసి పెట్టుకున్నాను, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇంకా 3 వైపులా పసుపు బొట్టు అండ్ కుంకుమ బొట్టు రాసి బొట్టు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. మనము మామిడికాయ పచ్చడిని లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తాం కదా, అదేవిధంగా 3 సార్లు అమ్మవారికి దండం పెట్టుకొని ఏదైనా కోరిక కోరుకొని 3 సార్లు అలా పిరికెడుతోటి బకెట్లో వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా పచ్చడి అనేది లక్ష్మీదేవితో భావిస్తాం కదా, అలా చక్కగా ఈసారి మామిడికాయ పచ్చడి అయితే మా ఇంట్లో రెడీ అయిపోయింది. అలా పచ్చడి బకెట్లో వేస్తుంటూనే గుమగుమలాడిపోతుందండి. 3వ రోజు కలిపినాక టేస్ట్ చూసినాక ఎలా ఉందా అనేది తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా పచ్చడంతా బకెట్లో వేసినాక మనం వేడి చేసి చల్లారి పెట్టినటువంటి శనగ నూనెని ఇలా మొత్తం పైన పోస్తున్నాను. మనకి ముక్క మునిగినంత వరకు పోస్తేనే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి 3వ రోజు అండి. ఇక మూత తీసి చూస్తే చూడండి పచ్చడి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అనిపిస్తుంది. స్మెల్ అయితే అదుర్సండి, అంత బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇక ఒక గరిటె తీసుకొని మనం కింద నుంచి పై దాకా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇక పచ్చడి అయితే చూడండి ఎంత రెడ్గా ఉందో. 3 మ్యాంగోస్ కారం అండి ఇది వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి కలుపుకున్నాక ఒక చిన్న బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. ఇలా అయితే మా కొత్త సంవత్సరం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి కాదండో, ఈసారి మా ఇంట్లో నాన్న చేతి ఆవకాయ పచ్చడండో, ఏమంటారు అంతే కదా. మామిడికాయతోటి ఈ ఒక్క పచ్చడే కాదండి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఏమన్నా పెట్టినట్టయితే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఆవకాయ, ఆంధ్ర పచ్చడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసే పచ్చడి, నువ్వు పచ్చడి, మాగాయ పచ్చడి, ఇలా ఎన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి కదండి. అయ్యయ్యో ఆగండి, పచ్చడి అయితే టేస్ట్ చూశాను, అసలు ఎంత బాగుందో అండి. మిస్ చేయకండి మీరు కూడా. చక్కగా ఇలాంటి ఆవకాయ పచ్చడిని ఎంజాయ్ చేసేయండి. పక్కా కొలతలతో చేస్తే ఆవకాయ అస్సలు ఖరాబు కాదండి. ఈ మా ఆవకాయ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.